ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడుతున్న రైతన్న నెత్తిన మరో పిడుగుపడింది. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం మరో నిబంధన తెచ్చింది. జీపీఎస్ ఆన్లైన్ ట్రక్ షీట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుంది. లారీల్లో సరఫరా చేయలేని స్థితిలో కాంట్రాక్టర్లు ఉండగా జీపీఎస్ కోసం ట్రాక్టర్కు 4,000 రూపాయల వరకు ఖర్చు అవడం ఆందోళన కలిగిస్తుంది. కొత్త పద్ధతిలో ఒక్కో కేంద్రంలో వడ్లు ఎత్తేందుకు 2 నెలల సమయం పడుతుందని నిర్వాహకులు వాపోతున్నారు. మరోవైపు వర్షం పడితే తమ గతేంటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారింది. ఇప్పుడు మరో పిడుగు పడింది. కొనుగోలు కేంద్రాల పరిధిలో నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు రైతుల పాలిట శరాఘాతంగా మారే ప్రమాదం ఉంది. వీటిపై నిర్వాహకులు సైతం విముక్త వ్యక్తం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. నిబంధనలు అమలు చేయాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం కొనుగోళ్లకు ఒక్కో కేంద్రంలో దాదాపు 2 నెలల సమయం పడుతుందని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇవి అన్నదాతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని అధికారులు కూడా చెబుతున్నారు. కొత్త నిబంధన ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకే పంపాలని కేంద్రం ఆదేశించడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతుల డేటా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేయాలి. ధాన్యం రవాణా చేసే లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లకు తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండాలి. ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత సదరు రైతు ధాన్యం ఏ మిల్లుకు పంపాలో చూపిస్తుందని, ట్రక్ షీట్లో ఏ మిల్లు పేరు చూపిస్తుందో ఆ మిల్లుకే ధాన్యం పంపాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిబంధనలు కొన్ని చోట్ల ఇప్పటికే అమలు చేస్తుండగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలు వచ్చాయని ఓ కీలక అధికారి తెలిపారు. సాధారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినప్పుడు గతంలో తూకం చేసిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో ట్రక్ షీట్ పూర్తి చేసేవారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేసేవారు. దీనివల్ల రైతులకు ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం ఖచ్చితంగా ఆన్లైన్ ట్రక్ షీట్లో వివరాలను అప్పటికప్పుడే అప్లోడ్ చేయాలనే నిబంధన వచ్చింది. చాలా చోట్ల ఇంటర్నెట్ సిగ్నల్ రాక సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. సర్వర్లో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు. ఆన్లైన్ ట్రక్ షీట్ జనరేట్ కావడంతో ఆలస్యం జరిగితే రైతు అప్పటిదాకా అక్కడే వేచి చూడాల్సి వస్తుందన్న ఆందోళన ఉంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఉత్పన్నమవుతాయని నిర్వాహకులు వాపోతున్నారు. సహజంగా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది. మెజారిటీ ప్రాంతాల్లో దాదాపు 70 నుంచి 80% మంది రైతులై తూకం వేసిన తర్వాత వారి ట్రాక్టర్లలో కేటాయించిన మిల్లులకు ధాన్యం తీసుకెళ్లి అప్పగిస్తారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ట్రాక్టర్ రవాణాకు అయ్యే ఖర్చులు ఇస్తారు. దీనివల్ల ట్రాన్స్పోర్టుకు ఇబ్బందులు ఉండేవి కాదు. తూకం వేసిన వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద స్టాక్ ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యేది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చూస్తే ట్రాక్టర్లకు దాదాపుగా జీపీఎస్ సిస్టమ్ లేదు. కానీ సర్కారు పెట్టిన తాజా నిబంధనలతో ధాన్యం రవాణాకు వినియోగించే ప్రతి ట్రాక్టర్కు ఖచ్చితంగా జీపీఎస్ ఉండి తీరాల్సిందే. రైతులు తమ ట్రాక్టర్లను రవాణాకు వినియోగించకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాలనే కుప్పలు తెప్పలుగా నిలిచిపోనుంది. ఓవైపు వరుస సూచన, మరోవైపు ధాన్యం కొనుగోలు కాక కూలీలకు, హార్వెస్టర్లకు డబ్బులు చెల్లించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆన్లైన్ ట్రక్ షీట్, జీపీఎస్ విధానం ఎత్తేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వివిధ కారణాల వల్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలు పెట్టడం వల్ల రైతులకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఆన్లైన్ ట్రక్ షీట్, వాహనాలకు జీపీఎస్ విధానం ఎత్తేసి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.